సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము, బుక్ ఆఫ్ జర్మయా, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని ప్రార్థన పూర్వకంగా జ్ఞాపకం చేసుకుందాం. బుక్ ఆఫ్ జర్మయా చాప్టర్ 8 వర్సెస్ 22. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగక పోవచ్చున్నది. ఈ ఒక్క వచనములో 3 క్వశ్చన్లు ఉంటాయి. గుగ్గిలము ఏమీయూ లేదా, ఏ వైద్యుడును లేడా, ఎందుకు కలగక పోవచ్చున్నది. ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? ఒకసారి మీ బైబిల్ చూపించడానికి దయచేసి నెక్స్ట్ టైం సంఘం తరపున అయ్యా ఒక 10 బైబిల్ పెట్టండి. ఎవరైనా లేదన్నా కానీ మనము ఫ్రీగా ఇవ్వద్దు బైబిల్, ఎప్పటికీ పైసలకే మోగుదాం. దేవుని వాక్యం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అందుకే మనం ఒక పాట కూడా మన ప్రోగ్రామ్ షీట్లో పెట్టినట్టున్నాం. సాంగ్ నెంబర్ 8. కోయర్టీ వల్ల కొంచెం వస్తే వాడారా సిస్టర్? నాకు సరిగ్గా పఠించిన ప్రేమతోడ నడుపును పటిష్ట శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పటిష్ట శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. The best book to read is the Bible. The best book to read is the Bible. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అమ్మా. దేవుని యొక్క సన్నిధానంలో ఇదన వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా. ఈ వాక్యాన్ని రాసినటువంటి వ్యక్తి ఇర్మియా గ్రంథాన్ని రాసింది ఇర్మియా గారే. అయ్యా, ఇర్మియా గ్రంథాన్ని రాసింది ఎవరండి? ఇర్మియా గారే రాశారు. ఈ ఇర్మియా గారు రాస్తున్నప్పుడు ఒక బ్రదర్ దీన్ని నోట్ చేశాడు, ఒక బ్రదర్ దీన్ని ఎత్తి రాశాడు. ఆయన పేరు బారూకు అనేటువంటి ఆయన. ఇర్మియా గారు చెప్తుంటే బారూక్ అనేటువంటి ఆయన దాన్ని లిఖించడం జరిగింది, రాయడం జరిగింది. ఇర్మియా ప్రవక్త మొత్తం 2 పుస్తకాలు రాశాడు. ఒకటి ఆల్రెడీ పేరు వచ్చింది, ఇర్మియా గ్రంథము. రెండవది విలాప వాక్యాలు. ఈ పాస్టర్ గారికి ఇంకొక పేరు ఉంది. ఆ పాస్టర్ గారిని ఎవరైనా ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్పేటోడంటే, ఆయన ఏదైనా ప్రసంగం చేయాలంటే ఏడ్చుకుంటూ చేసేటోడు. అయ్యో ప్రజలారా, పబ్లిక్ ఆయనకి ఏమని పేరు పెట్టారంటే, విలాపిస్తూ వాక్యం చెప్తాడు కాబట్టి విలాప ప్రవక్త అని పేరు పెట్టారు. ఏం పేరండి? విలాప ప్రవక్త. ఆయన రాసిన మరొక పుస్తకము విలాప వాక్యములు. విలాప వాక్యములు. ఇర్మియా గ్రంథము
విలాప వాక్యాలు రాసింది ఇర్మియా ప్రవక్త గారు. ఈయన బెన్యామీను గోత్రం వాడు. ఏ గోత్రం అండి? ఈయనది బెన్యామీను గోత్రం. మనకు మొదటి అధ్యాయం మొదటి వచనంలో కనబడుతుంది. ఈయన బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇర్మియా ప్రవక్త. ఈ ప్రవక్తను దేవుడు 5వ వచనం మనం చదివితే 4-5 వచనాల్లో మొదటి అధ్యాయంలో తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే, అమ్మా 4వ వచనం 5వ వచనం చూడండి. తల్లి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వు గర్భము నుండి మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. జనాలకు నిన్ను ప్రవక్తగా నిన్ను నియమించాను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, మాటలాడుటకు. దేవుడు ఇర్మియా ప్రవక్తను తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు. యాజ్ ఏ ప్రాఫెట్గా దేవుడు ఈయనను ఒక ప్రవక్తగా, ఎప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేసినాగా కాదు, అసలు ఈ భూమి మీదకి రాక మునిపే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఆయనను ప్రవక్తగా దేవుడు నియమించాడు. ఎందుకు దేవుడు ఆయనను ఎన్నుకున్నాడంటే 10వ వచనము తల్లి, ఎందుకు ఆయనను దేవుడు పాస్టర్గా పంపించాడంటే నెంబర్ 1 పెళ్ళగించడానికి, అంటే అందరినీ కదిలియడానికి. మనం ఒక చెట్టు దగ్గర పెళ్ళగించడం అంటే తెలుసు కదండి. అయ్యా పెళ్ళగించడం అంటే ఏంటి? మా చుట్టూరు తవ్వేస్తుంటారు. పెళ్ళగించడం, తవ్వడం. ఈ పాస్తతోటి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎందుకు నేను నిన్ను కోరుకున్నానంటే నువ్వు పెళ్ళగించాలి, రెండోది విర్రగొట్టాలి, నశింపచేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి, నాటడానికి నేను నిన్ను జనముల మీద, రాజ్యము మీదను నిన్ను నియమించాను. ఎందుకు నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా అంటే అందరికీ నువ్వేం చేసినా ప్రభు నిన్ను దీవిస్తాడని చెప్పడానికి కాదు, చక్కగా లేకపోతే తోలు తీస్తాడని కూడా చెప్పడానికి. ప్రేమతో ఏం చేసినా కృప అని చెప్పడానికి కాదు, వాక్యానుసారంగా లేకపోతే దేవుడు నిన్ను విరగొడతాడు అని కూడా చెప్పడానికి. ఈ ప్రవక్త అంటాడు, ప్రభా నేను ఇట్లా చెప్తే నా మాటలు ఎవరైనా వింటారా? నా మీద బ్యాడ్ ఒపీనియన్ రాదా? ఈ పాస్టర్ ఏంటి ఎప్పుడు ఇలా మాట్లాడుతుంటాడు, ఆయన నోట ప్రేమ మాటనే రాదా అని అంటే ఆయన అంటాడు, నేను నిన్ను పంపుతున్న ప్రజలు నీ మాట వినరు. నీ మాట 5వ అధ్యాయం 3వ వచనం, 7వ అధ్యాయం 22, ఈ రెండులో ఏదో వినా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 27 నాయన, నువ్వు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాట ఏం చేయరు. నువ్వు 100 ప్రసంగాలు చేయి మారండి అని వాళ్ళు మారరు. మరి మారరని తెలిసినాక ఎందుకు సార్ చెప్పడం అంటే ఆయనకు ప్రేమ మన మీద. అందుకే ఇర్మియా గ్రంథంలో ఏముంటుందంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను, అంటే ఆయన ప్రేమ ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా, తర్వాత నేను నిన్ను విడిచిపెడతా అనేది కాదు. మనను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. వాక్యం చెప్తాది, లోబడనులని ప్రజల వైపు దినమెల్లా. తల్లి వారి యొక్క పిల్లలను వాళ్ళు తినడానికి రమ్మంటే రారు, ఆడుకుంటూనే ఉంటారు, బయట తిరుగుతూనే ఉంటారు.
ఇప్పుడు వారికి తిండి ఎలాగైనా పెట్టాలి అన్న ఆ తల్లి ప్రేమ ఏం చేస్తుందంటే అవసరమైతే ఆడుకునేటోళ్ళను లాక్కొస్తుంది ఇంట్లోకి. వాళ్ళకు అనిపిస్తుంది మా అమ్మకు నేను ఆడుకోవడము ఇష్టం లేదేమో అనుకుంటారు వాళ్ళు. కాదు, తల్లి ప్రేమ ఏంటి? పస్తులతోటి ఉంటే మంచిది కాదు. టయానికింత తిని నువ్వు కావాలంటే మళ్ళీ ఆడుకో. ఒకవేళ రానన్నాడు అనుకోండి, ఒకవేళ అన్నం తిననన్నాడు అనుకోండి, అవసరమైతే 2 దెబ్బలు వేసైనా సరే తల్లి ఏం చేస్తుందంటే, తల్లుడు అంతేనేస్తారా మీరు? 2 దెబ్బలు కొట్టైనా సరే తినాలంటారు. పిల్లలకు అది అర్థం కాదు. ఏంటంటే కొట్టడం ఎందుకు, నాకు తినబెట్టడం ఎందుకు. అదే దేవుని మనసు కూడా. బైబిల్ అంటుంది యెషయా గ్రంథం 66:13లో, ఒకని తల్లి వానిని ఆదరించిన దాని కంటే మిన్నగా నేను మిమ్ములను. అయ్యా, మన దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే కూడా మిన్న అయినది. నీ తల్లి అయినా నిన్ను మరిచినా మరవవచ్చును కానీ నేను నిన్ను మరువను. అయ్యా, వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వేం చేయి, చెప్పాలి. 5వ అధ్యాయం 3వ వచనం బ్రదరు. 5వ అధ్యాయం 3వ వచనం ఇర్మియా గ్రంథంలోనే. యెహోవా నువ్వు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. రాతి కంటే అయ్యయ్యో అమ్మ, దేనికంటే? మనం కొద్దిమందిని చూస్తే మనకు అనిపిస్తుంటుంది, అమ్మో బండలాంటి మనిషి, ఎంత చెప్పినా మార్పు రాదు. ఈరోజు బండలాంటి హృదయాన్ని దేవుడు అయ్యా మెత్తనైన మాంసములాగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఏది ఎవరిని మార్చలేదు కానీ దేవుని వాక్యము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మార్చగలుగుతుంది. మీకు విషయం చెప్పనా, ఇర్మియా గ్రంథం అంతట్లో 4 రాజులు ఉంటారు. 4 రాజుల క్రింద ఆయన పనిచేశాడు. అయితే అంతలో మారింది ఒకే ఒకడు. ఇర్మియా 40 ఏళ్ళు సేవ చేస్తే, అమ్మ ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు సేవ చేస్తే ఎంతమంది మారినారు? అంటే ఎంత టఫ్ కేటగిరీ మీరు అర్థం చేసుకోండి. అంత రూఢి, అంత స్టబ్బన్ హార్ట్. అలాంటి ప్రజల మధ్యలో దేవుడు ఇర్మియాను ఎన్నుకున్నాడు. పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నాటడానికి, కట్టడానికి ఓ దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈరోజు మన వాక్యంలోనికి వెళ్తున్నాము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా. అయ్యా, గుగ్గిలము అనేటువంటి దాన్ని ఇంగ్లీషులో బాంబ్, మనం జెండు బాంబు, ఇంకేం బాంబులు ఉంటాయమ్మా, టైగర్ బాంబు, ఔషధము అనే పదాన్ని, బాంబు కాదండి, వేసే బాంబులు కాదు, BALM బాంబ్, జెండు బాంబ్. గుగ్గిలము అంటే ఔషధము, అనారోగ్యానికి వాడే మెడిసిన్, స్వస్థత పొందుకోవడానికి మనము యూజ్ చేసే మెడికల్ ఇవి, ట్రీట్మెంటు చేసే మెడిసిన్ ఇది. దేవుడు అంటున్నాడు, ఎందుకని ప్రజలకు స్వస్థత కలుగుతలేదు? ఈరోజు మనము శారీరక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక మానసిక స్వస్థత గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. నేను 1 గంటకు ముగించేస్తాను ఖచ్చితంగా. గిలాదు అనేది మెడిసిన్కి చాలా ఫేమస్. అక్కడ సఫిషియంట్ ఔషధం దొరుకుతుంది, వాళ్ళకు కావాల్సినంత మెడిసిన్ ఉంటుంది. అయినా ప్రజలకు స్వస్థత కలుగుతలేదు. సరే, ఔషధం ఉంది, సరే, అక్కడ వైద్యుడు ఎవరు?
అవి ఇప్పుడు మనకు మెడిసిన్ ఉంటే ఏం లాభము, దాన్ని ఏ టైంలో ఎప్పుడు వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోని చెప్పే డాక్టర్ గారు కూడా అవసరం కదా. అట్లని అక్కడ వైద్యుడు ఎవరు లేరా అంటే వైద్యులు కూడా ఉన్నారు. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారి పక్కలోనే ఏముంటుంది, మెడికల్ షాప్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. అయ్యా అంతేనా, మెడికల్ షాప్ కూడా ఉంటుంది. వైద్యుడు ఉన్నాడు, మెడిసిన్ ఉంది, అయిన జనాలకు ఏం రావట్లేదు, నా ప్రజలకు ఎందుకని స్వస్థత కలుగుతలేదు. అసలు గిలాదులో ఎవరున్నారు? ప్రార్థన పూర్వకంగా వాక్యంలో ధ్యానం చేద్దాం. గిలాదు అనగానే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నేను నిన్న ప్రేయర్ టవర్లో వాక్యం చెప్పాను, ఆయన గురించి గంట సేపు చెప్పా. ప్రేయర్ టవర్లో ఎవరైనా ఉన్నారా? నిన్న వచ్చినట్టు ఉన్నారా? ఇక్కడ ప్రేయర్ టవర్లో ఉన్నారా అన్నమ్మా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనము. బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ 17th చాప్టర్. చాలు తల్లి, ఏ కాపురస్తులు? అయ్యా మనను కానాపూరు కాపురస్తులు అనే పదం వాడతారు. గిలాదులో ఒక ఆయన కాపురం చేస్తున్నాడు. ఆయన పేరు ఏలియా. 17వ అధ్యాయం 1వ వచనములో గిలాదు కాపురస్తుల సంబంధియునైన తిష్బీయుడగు ఏలియా. చాలు తల్లి, ఏలియా. గిలాదులో ఎవరున్నారండి? ఏలియా ఉన్నాడు. ఈ ఏలియా ఎంత గొప్పోడంటే, మనం మొదటి రాజుల గ్రంథంలో 16 అధ్యాయాలకు ఒక్కొక్క అధ్యాయానికి ఒక పేరు పెట్టుకుంటూ వచ్చి వింటాము. మొదటి అధ్యాయంలో యువరాజుకు ప్రిపరేషన్, 2వ అధ్యాయంలో సొలొమోన్ రాజు అయ్యాడు, 3వ అధ్యాయంలో నాకు జ్ఞానం దయచేయ అంటే జ్ఞానం ఇచ్చాడు, 4వ అధ్యాయంలో ఆ జ్ఞానాన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్లో దేవుడు ఆయనకు ఎంత గొప్పగా వాడుకున్నాడో, ఆయనకు నేమ్ ఫేమ్. 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ మందిరాన్ని కట్టించాడు, ఆయనకు ఊరు కట్టించుకున్నాడు, షేబా దేశపు రాణి వచ్చింది, ఎంతో నేమ్ ఫేమ్ వచ్చింది. అలాంటి ఆయన పతనమైపోయిండు, పడిపోయిండు. వారి టైములో దావీదు సొలొమోనుకు ఉన్నప్పుడు ఉమ్మడి రాజ్యముగా ఉండేది, 2గా విడిపోయింది సొలొమోను యొక్క పాపాన్ని బట్టి. దాని తర్వాత ఎందరో రాజులు వచ్చారు, ఇజ్రాయెల్ రాజులు వచ్చారు, యూదా రాజులు వచ్చారు, అలా విడిపోతూ వచ్చారు. ఆ టైంలో అహాబు అనేటువంటి ఆయన భయంకరమైన పాపం చేశాడు. ఆ టైంలో దేవుడు ఏలియా పాస్టర్ను నడిపించండి అక్కడికి. ఏలియా పాస్టర్ ఎక్కడి నుండి వచ్చిండంటే గిలాదు అనే పట్టణాన్ని నుంచి వచ్చిండు. ఏలియా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆయన ఒక మాట డిక్లేర్ చేశాడు, ఎవని సన్నిధిలో, 17వ అధ్యాయం 1వ వచనము, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆయన జీవము, వర్షము కానీ మంచు కానీ పడదని డిక్లేర్ చేశాడు. అయ్యా, దేవుని సేవకుని నోట నుండి వచ్చిన మాటను బట్టి దేవుడు అవునన్నట్టుగా నెరవేర్చాడు. ఆమేన్. అమ్మ, ఏం పర్లేదు, వర్షం పర్లేదు. అహాబు వెతుకులాడుతున్నాడు, ఏలియా ఎక్కడున్నాడో పట్టుకరండి, ఏలియా ఎక్కడున్నాడో పట్టుకరండి. కారణం ఏంటంటే ఆయన చెప్పడాన్ని బట్టి ఏమైంది, వర్షం పడట్లేదు. గిలాదులో ఏలియా ఉన్నాడు. ఏలియా బహు ప్రార్థనా పరుడు. ఆయన ఎంత ప్రార్థనా పరుడు అంటే, ఈరోజు మనం చదువుకున్న వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఏలియా అమ్మా ఎవరు లాంటివి? అయ్యా ఎవరు లాంటివాడు ఏలియా? నాలాంటోడే, నీలాంటోడే. ఏలియా కూడా మనలాగానే కోపం వచ్చినా ప్రేమ వచ్చినా తట్టుకోలేడు. ఏలియా భయపడ్డాడు. ఏలియా మనలాగానే పరిస్థితులను బట్టి కృంగిపోయాడు. ఏలియా
ఒక స్త్రీ ఆమెను బెదిరిస్తే ఏడ్చుకుంటూ, ప్రభా ఇంకా నేను బ్రతికింది చాలు, నా పితరుల కంటే నేను గొప్పనేమి కాదు, నన్ను తీసేసుకో అన్నటోడు. అంటే సేమ్ ఏలియా కూడా జాన్ లాంటోడే. మీకు పేర్లుంటే మీరు కూడా పెట్టుకోవచ్చు. ఏలియా కూడా నాలాంటోడే. నాలాంటి అనుకోరు ఎందుకని? ఎవరిలాంటోడు ఏలియా? బ్రదర్ మనలాంటోడే, మీలాంటోడే, నాలాంటోడే. ఆయన ఏమి ఆకాశం నుంచి ఊడిపడలేదు, మనలాంటోడే. కానీ ఆయన ప్రార్థన జీవితానికి మన ప్రార్థన జీవితానికి ఉన్న తేడా ఏంటంటే, మనం ఒక్కసారి దేవుని దగ్గర ఇలా అడుగుతాం, ప్రభా నిశ్చితమైతే కార్యం చేయి అంటాము. దాని గురించి పెద్దగా ఆరాటం ఉండదు, భారం ఉండదు. ఖచ్చితంగా కన్నీరు కాడ్చి పొందుకునేంత వరకు ఎదురు చూడము. అక్కడ రాబడిన 5:17 ఏలియా మనలాంటి స్వభావం ఉన్న మనుషుడే, కానీ అతడు వర్షము పడొద్దని ఆసక్తితో ప్రార్థన చేశాను. అమ్మ ఇట్లా చేసిండు. ఈరోజు మన ప్రార్థనలు ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. ఏముండాలి బ్రదర్? దేవుణ్ణి అడిగాను ఇస్తే ఇస్తాడో లేకపోతే లేదు కాదు. యాకోబు ఏ విధంగా అయితే ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడిండో, ఏలియా ఏ విధంగా అయితే ప్రభా నేను డిక్లేర్ చేసి వచ్చాను, దేవుడు చెప్పమని ఏమి ఏలియాకు చెప్పలేదు. ఏలియా నువ్వు పోయి వర్షం పడదని చెప్పుపో అని ఏమనలే. పరిస్థితులను బట్టి ఈయన డిక్లేర్ చేసాడు. దేవుని సేవకుని మాటను ప్రభువు రుడిపరుస్తాడు. ఆమేన్. నా కుమారుడు చెప్పిండు, నేను దాన్ని చేయాలి అంటాడు ఆయన. అందుకే దైవజనుని నోట మన ఇంటి గురించి పాజిటివ్ వర్డ్ రావాలి. నెగిటివ్ వర్డ్ రానిచ్చుకోకండి, మంచిది కాదు. దేవుడు అంటాడు, నీకు ఎవరైనా సమాధానం అని చెప్పి అంటారుగా, వాళ్ళు కానీ సమాధానానికి అర్హులు కాకపోతే వచ్చేటప్పుడు ఏం చేయి? అమ్మాయి ఏంటి దులుపాలి తల్లి? నీ పాదాల దులిపేసి వచ్చాయి, నేను చూసుకుంటాను తర్వాత. ఆయన విరగొట్టడానికి, కట్టడానికి, నాటడానికి, పెళ్ళగించడానికి దేవుడు పంపాడు. ఎప్పుడు పాజిటివ్ కారణం రాకపోవచ్చు. దేవుడు మాట్లాడిన ప్రతి మాటకు మనం యాక్సెప్టెన్స్ ఇవ్వాలంతే. ఆమేన్. గిలాదులో ఎవరున్నారు తల్లి? ఏలియా ఉన్నాడు. మన ఊర్లో ఎవరున్నారు? అమ్మా ప్రార్థనా పరులు కావాలి ఈరోజు మన సంఘంలో. దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేసేవారు కావాలి, విజ్ఞాపన చేసేవారు కావాలి, మన సంఘంలో మొర్ర పెట్టేవాళ్ళు కావాలి, దేవుని సన్నిధిలో దీవారాత్రులు ప్రభువా అని ఆయన పాదాల దగ్గర గడిపేవారు కావాలి. ఆమేన్. మంచి ప్రేయర్ టవర్ ఉంది మీకు పైన, అందులో ప్రార్థన చేసేవారు లేరు. ప్రేయర్ కమిటీలో ఉన్న మెంబర్ ఉందమ్మా ఈడ? ప్రేయర్ కమిటీకి ఆమెకి ఏదో ఇచ్చినారు పోస్టు. ఏం పేరు సిస్టర్ పేరు? అనసూయమ్మ గారు. దయచేసి ఆ సిస్టర్ గారు నిన్న వచ్చినాక ఒకసారి కూడా ప్రేయర్ టవర్లోకి రాలేదు. మేబీ ఆమెకు బిజీగా ఉండిండొచ్చు. దాన్ని నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ప్రార్థన ఖచ్చితంగా జరగాలి. దేవుని పని ఎక్కడా ఆగకూడదు. దేవుడు మనకిచ్చిన బాధ్యతలో నమ్మకంగా నిర్వర్తించాలి చివరిదాకా. ఆమేన్. మనుషుల కోసం కాదు, ఇది దేవుని పని. నేను చాలాసార్లు చెప్తుంటాను, నీకు చేతనైతే చేయాలి, చేతగాని రోజు అయ్యా నేను ఈ పని న్యాయం చేయలేకపోతున్నాను అని చెప్పేసి క్విట్ కావాలి. అంతేగాని పట్టుకొని ఉండి న్యాయం చేయలేకపోతే మాత్రం దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ఎట్లా ప్రార్థన చేశాడంట? ప్రభువా నీ ప్రజలను హింసిస్తున్నటువంటి అహాబు దగ్గర నేను నీ నామములో ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో. ఎవరి సన్నిధి అది? దేవుని సన్నిధి. తల్లి ఈరోజు మనం అందరం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. అయ్యా మనందరం దేవుని సన్నిధిలోనే ఉన్నామా? దేవుని సన్నిధి. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామములో, అయ్యా ఇక్కడ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనం ఆయన సన్నిధిలో ఉన్నాము. ఆయన సన్నిధిలో ఉన్న మనము ఈరోజు ఏ మాట అయితే నువ్వు హృదయపూర్వకంగా ఆశించి పలుకుతున్నావో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. ఏలియా చెప్పాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో నన్ను బట్టి కాదు, నా దేవుని బట్టి డిక్లేర్ చేస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. ఎవరి నామములో? యేసు నామములో పలకండి. ప్రభా ఇదిగో
నన్ను బట్టి నేను పలకట్లేదు, నీ సన్నిధిని బట్టి పలుకుతున్నాను. నాలో ఉన్న మీ సన్నిధిని బట్టి నేను ప్రకటన చేస్తున్నాను. జరుగునుగాక. ఆమేన్. అయ్యా వర్షము పడట్లేదు. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే వర్షము పడట్లేదు. ఈయన చెప్పేసిండు ఆ దేశమంతా కరువు, కానీ దైవ సేవకుని దేవుడు ఎలా పోషించాడంటే, దేవుడు నెక్స్ట్ సెకండ్ వర్సెస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏలియా నువ్వు ఒక వాగు దగ్గరికి వెళ్ళాలి, ఆ వాగు పేరు కూడా నీకు చెప్తాను. వాగు పేరు ఏం పేరు? కేరీతు వాగు. దేవుని చిత్తంలో నడిచే వారికి దేవుడు ఒక స్పష్టమైన ప్రణాళిక ఇస్తాడు. ఆమేన్. ఏడ నీళ్ళు కనపడితే ఆడ పోయి ఆగుపో అనలేదు. ఎక్కడ పోవాలి నువ్వు? వాగు పేరు చెప్పిండు 2వ వచనములో. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. ప్రభా మరి నీళ్లు తాగి ఎంతకాలం బతుకుతా? ఆగయ్యా చెప్తాను. వాగు నీళ్లు తాగుతుండు. ఈ లోపు నేను కాకులకు, తల్లి అక్కడ రాబడి ఉంటుంది, కాకోలములకు ఎవరికి చెప్పిండంట? అమ్మ ఎవరికి చెప్పిండు? కాకులకు ఆజ్ఞాపించాడంట. ఇదిగో నా దాసుడు అక్కడ ఉంటాడు, నా దాసునికి ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పటి నుండి ఎవరిది? కాకులది. అయ్యా కాకులు ఏడైనా తీసుకొచ్చి ఇస్తాయండి? ఉన్నదాన్ని అవసరమైతే ఎత్తుకపోతాయి. కానీ దేవుడు చెప్తే పాటించండి ఏ జీవరాశి లేదు, ఒక మనం తప్ప. ఆయన మాట ప్రతిదీ లోబడుతుంది. ఆమేన్. అమ్మా ఆయన మాట ప్రతిదీ, మనుషులమే లోబడట్లేదు. వాటర్ రెడీగా ఉన్నాయి బ్రదర్. ఫర్ ఎవ్రీ డే ఎలాంటి ఫుడ్ వస్తుందంటే మంచి రొట్టెలు. అమ్మా ఏంటివి? రొట్టె, మాంసం. దేశమంతా కరువు ఉంటే ఈయనకు మాత్రం రోజు ఏమొస్తున్నాయో తెలుసా? నేను ఖానాపూర్కి వచ్చి నాకు 5 కిలోలు లావు అయినా పెరిగిన. రోజు మన వాళ్ళు చికెన్లు మటన్లు పెడుతున్నారు, వేటికి పెరిగిపోయినా. లెంటి డేస్ ప్రభావం ఇది. రోజు రొట్టె, మాంసం, సఫిషియంట్ ఫుడ్. దేవుడు కొద్ది రోజులు చూశాడు. నెక్స్ట్ వేరే స్టేజ్ ఉంది. ఏలియా వాగులో నీళ్లు. అయ్యా ఎవరైతే సహాయం చేస్తానని ముందుకు వచ్చినారో చేసేటోళ్ళు ఆపేసినారు సహాయం. అంటే వాగు నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు రావడము ఆగిపోయినాయి, వాగు ఎండిపోయింది. నెక్స్ట్ ఏలియా అనుకుంటున్నాడు, దేవుడు ఒక చోట ద్వారం మూస్తే ఇంకొక చోట. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అలా ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు ఆయన దగ్గరికి. కింది వచనాలలో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై సొదొమ, ఆ పదం చదువుతాలి, ఆ వచనం, ఆ పదం చదవండి ఎవరైనా. అమ్మ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా నువ్వు? సారేపతు అనే ఊరికి వెళ్ళాలి. ఓకే ప్రభా. ఆ ఊర్లో మంచి రాయల్ ఫ్యామిలీ అయినా వాళ్ళు? ఆగయా, రాయల్ ఫ్యామిలీ కాదు. ఆ ఊర్లో ఒక భర్త ఉండి అన్నీ ఉన్నటోళ్ళే, తినడానికి తిండి ఆ ఊర్లో లేదు. ఆమె ఎవరంట? సారేపతులు ఉన్న ఆమె విధవరాలు. సార్ ఇంకా ఆమె నాకేం పెడతా సార్? మన ఎక్స్పెక్టేషన్లు వేరు ఉంటాయి, దేవుడు నడిపించేది. అయ్యా దేవుడు మనల్ని సమృద్ధిలోకి తీసుకెళ్తాడు, సేమ్ టైం ఎండబెట్టి కూడా చేస్తాడు, చూస్తాడు. నీకు కావాల్సిన ప్రతిదీ దేవుడు నెరవేరుస్తాడు. కొన్నిసార్లు అన్నీ ఆపేసేస్తాడు. హీ వాస్ టెస్టింగ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని ఏం చేస్తుంటాడంటే దేవుడు పరీక్షిస్తుంటాడు. అందుకే మనం ఎట్లుండాలంటే ఎప్పుడు పగలే ఉండదండి, రాత్రి కూడా ఉంటుంది. ఎప్పుడు సమ్మర్ సీజనే కాదు, వింటర్ సీజన్ ఉంటుంది, రెయిన్ సీజన్ కూడా ఉంటుంది. మనము ప్రతి సీజన్కు మన బాడీ ఏం కావాలంటే అలవాటు పడాలి. దేవుడు ఏ విధంగా నడిపించినా, ప్రభువా ఐ యాక్సెప్టెడ్ యువర్ గైడ్ లైన్స్,
నువ్వు నన్ను నడిపించే ప్రతి దాంట్లో నేను విధేయత చూపుతున్నాను. ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి నీకే స్తోత్రం. ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యిండు. మనకు తెలుసు ఏలియా 7 అద్భుతాలు చేశాడు. మొదటిది వర్షాన్ని ఆపడము. రెండోదని చెప్తున్నాను, ప్రభు చిత్తం అయితే తర్వాత మనం మాట్లాడదాము. ఆ ఇంట్లోకి అడుగు పెట్టక ముందు ఆ ఊర్లోకి అడుగు పెట్టగానే ఒక సిస్టర్ గారు ఎదురయ్యారు. ఈయన ఎలాంటి వాడంటే, అమ్మా తాగడానికి కొన్ని నీళ్ళు పట్టుకరా తల్లి. అయ్యో తాగడానికి వాటర్, మేబీ ఆ వాగు ఎండిపోయినాక తాగిండో లేదో మనకు తెలియదు సారు. అమ్మ తాగడానికి కొన్ని నీళ్ళు అనగానే ఆ సిస్టర్ గారు వెళ్తుంటే, అమ్మమ్మ ఒక్క నిమిషం తల్లి. ఏంటి అయ్య గారు? అదే చేత్తో ఏంటమ్మా, అదే చేత్తో ఇంత వాటర్ అంటే హ్యాపీగా వెళ్ళిన సిస్టరు రొట్టె ముక్క అనగానే కొంచెము తడబడుతూ షీ కమ్ టు బ్యాక్. ఎన్నికొచ్చి, అయ్యా మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? మా ఇంట్లో కొంచెమే పిండి ఉంది, మా ఇంట్లో కొంచెమే నూనె ఉంది, ఇంకా తప్ప ఇంకేమి, మొత్తం ఓవరాల్గా వాటితోటి చేస్తే ఒక 2 రొట్టెలు అవుతాయి. ఒకటి నాకు, ఒకటి నా కుమారునికి సరిపోతాయి. అవి తిని మేము, ఆయన అంటాడు సరేలే ఫస్ట్ అయితే, అయ్యా మన పాస్టర్ కానీ అట్లా కానీ అన్నాడు అనుకో, మనకేమనిపిస్తుంది? ఈయనంత కడుపు ఇదే అయ్యా, మాకే లేదయ్యా అంటే, పర్వాలేదమ్మా నాకు పెట్టండి అంటాడు. హల్లెలూయా. అయ్యా నాకే లేదంటే, మీరు గమనించుంటారు ఈ 2 నెలల్లో జాన్ పాస్టర్ని. మనం ఇప్పటిదాకా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది అవసరం ఉంది అని అడిగింది లేదు. ఏది ఉన్నా లేకపోయినా ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్తున్నాం. ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, సాయం చేసినా చేయకపోయినా, దేవుని సేవ ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. ఆ విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు. లాస్ట్ వీక్ అనౌన్స్మెంట్ చేశాను, గుప్పిలి బియ్యము ఎవరైనా తీసుకురావాలి వాక్యానుసారం అన్నప్పుడు, లాస్ట్ వీక్ ఎవరో ఒక అమ్మ తీసుకొచ్చింది కవర్. నన్ను క్షమించాలి, నేను దాన్ని చూడలేదు. తీసుకొచ్చిన మిమ్మల్ని బట్టి అమ్మా, లాస్ట్ వీక్ గుప్పిలి బియ్యం ఇచ్చిన అమ్మను బట్టి వందనాలు. ఇదే మాట అన్నప్పుడు మన సంఘ పెద్దల గండయ్య గారు కూడా రెస్పాండ్ అయినారు. సార్ నేను ప్రతి పాస్టర్కి ఒక బ్యాగ్ ఇస్తాను, మీకు కూడా ఈ వారము ఒక రైస్ బ్యాగు పంపిస్తాను చెప్పి రైస్ బ్యాగ్ పంపించాడు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అయ్యా దేవుని సేవకుని పోషించడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఎక్కడికి పంపించాడంటే సారేపతని ఊరికి పంపించాడు. ఆమె చావాలనుకుంటుంది. ఆయన అన్నాడు, ఫస్ట్ నేను చెప్పింది చేయమ్మా అన్నాడు. 17వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, అయ్యా కరువు కాలము తీరేంత వరకు అమ్మా ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు. 16వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుని సేవకుడు చెప్పినట్టుగా బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆ తల్లి పిండి తక్కువ కాలేదు, నూనె. అంటే అలాంటి దైవజనుడు గిలాదులో ఉన్నాడు. గిలాదులో ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మంచి ప్రార్థనా పరుడు. ఆయన నోట ఏమొచ్చినా దేవుడు దాన్ని అవునన్నట్టుగా నెరవేరుస్తున్నాడు. అయ్యా గిలాదులో ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. గిలాదులో స్వస్థపరిచే ఏలియా ఉన్నాడు. ఏలియా ద్వారా బైబిల్లో మొట్టమొదటి పునరుత్థానం ఎక్కడైందో తెలుసా? మొట్టమొదటి పునరుత్థానం. అయ్యే పునరుత్థానం అంటే ఏమనుకుంటారు మీరు? చనిపోయి లేవడం అంతే. బైబిల్లో మొట్టమొదటిసారిగా చచ్చిపోయి లేచింది ఎవరంటే, ఈ సారేపాతు పాస్టర్ గారికి సహాయము చేసిన విధవరాలి కుమారుడు. 17వ అధ్యాయంలోనే ఉంటుంది. ఆమె కొడుకు చనిపోయిండు. అయ్యగారు నాకు సాయం చేసింది కదా అనేసి తినేసి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోలేదు. ఆమె ఇంట్లో పరిస్థితి బాగోలేనప్పుడు కూడా దైవజనుడు ఆ కుటుంబం పక్షాన నిలబడ్డాడు. ఆమె కుమారుణ్ణి ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసి
లేపాడు చచ్చిపోయినటువంటి. బైబిల్లో మొట్టమొదటి పునరుత్థానం ఎక్కడైందంటే, బైబిల్లో మొట్టమొదటిసారిగా చచ్చిపోయిన వాళ్ళను లేపింది ఎక్కడంటే ఇదే సందర్భం. మొదటి రాజుల గ్రంథంలో ఏలియా సారెపెత కుమారుడు చచ్చిపోయిన ఆయనను లేపాడు. అంటే గిలాదులో స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారా లేరా అమ్మా? ఉన్నారు. అక్కడ ఔషధం ఉందా లేదా? ఉంది. వెరీ నైస్. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా అనే క్వశ్చన్కి ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. గుగ్గిలం ఉందా లేదా? ఉంది. వెరీ గుడ్. అక్కడ ఏ వైద్యుడును లేడా? ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మన టైం అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. ఏ వైద్యుడు లేడా అంటే ఉన్నాడు. ఆయన ఎవరు? ఏలియానే. యేసు ప్రభుల వారిని ప్రజలు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా అనేసి యేసు ప్రభు అడిగినప్పుడు అందులో కొద్దిమంది చెప్పారు, సార్ నిన్ను చూసి ఏలియా అనుకుంటున్నారు అని చెప్పిండు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలలో నిన్ను ఏలియా అనుకుంటున్నారా అన్నారు. ఏలియాను యేసు ప్రభువును పట్టుకొని ఏలియా ఎందుకు అనుకున్నారు అమ్మా? ఏలియా కూడా చనిపోయిన వాళ్ళను లేపిండు. యేసు ప్రభు కూడా, నేను ఎవరింటో వాక్యం చెప్పాను, చనిపోయినటువంటి కుమారుణ్ణి మొట్టమొదటిగా యేసు ప్రభు లేపాడు. ఒక పాడెను ముట్టాడు, స్వస్థపరిచాడు, లేమని చెప్పాడు. ఏలియాలాగా యేసు ప్రభు కూడా చనిపోయిన వాళ్ళను లేపాడు. ఏలియా ఏ విధంగా అయితే కొంచెం పిండి కొంచెం నూనెతో అద్భుతాన్ని చేసిండో, యేసు ప్రభు కూడా బ్రదరు 5 రొట్టెలు 2 చేపలతోటి 5,000 మందికి వంచిండు. సో ప్రజలు ఏమనుకున్నారంటే ఈయన కూడా. యేసు ప్రభు గాలిని గద్దించుండు, సముద్రాన్ని గద్దించుండు, ప్రకృతిని ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఏలియా కూడా ప్రకృతికి ఆజ్ఞాపించుడు, పడద్దు, ఐ డిక్లేర్, అంతే, పడలేదు. ఈరోజు మనం చదువుకున్న వాక్యం యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనము, ఏలియా మన వంటి అమ్మా. ఏలియా కూడా బలహీనుడే, కానీ ప్రార్థనలో బలహీనుడు కాదు. ఈరోజు నీ బలహీనతలు ఏవైనా ఉండవు, నీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నీ బలహీనతలు ఇవని చెప్పే ఒప్పుకొని ప్రార్థనలో నువ్వు కానీ బలపరచబడగలిగినట్లయితే ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఈరోజు ప్రార్థనలో గడపండి. ఈ లెంటి డేస్ పెట్టడానికి కారణం ఒకటి, వాళ్ళ ఇంట్లోకి 5,000 10,000 అయిపోగొట్టడానికి కాదు. ఏ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నా పాపం భోజనాలు పెడుతున్నారు. నాకు బాధ అనిపిస్తుంది. మినిమము ఏ చిన్న భోజనం ఏ చిన్న పెట్టాల్సి వచ్చినా 5,000కు పైగా ఈజీగా ఖర్చు అయితే ఈజీగా అవుతుంది. మళ్ళీ దాంతో పాపం అయ్యగారికి కూడా ఎంతో కొంత కానుక ఇవ్వాల్సి వస్తుంది. మీ ప్రేమకు వందనాలు. సంవత్సరానికి ఒకసారి మీరు పెట్టుకోవాలనుకున్న కూడికలకు మీకున్న ఆసక్తిని బట్టి వందనాలు. కేవలము కారణం ఒకటే, మీరు వినే వాక్యాన్ని ఇతరులకు కూడా వినిపించాలనే మీ తాపత్రయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఆ వాక్యాన్ని పూర్తి చేయండి నాయన. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం పడలేదు. మరలా కంటిన్యూ చేయండి. అతడు మరలా ప్రార్థన చేయగా 3.5 ఏళ్ళు వర్షం పడింది. 18వ అధ్యాయం, మొదటి రాజులు 18వ అధ్యాయం మొదటి వచనములో దేవుడు ఏం చేశాడో తెలుసా? యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఏలియా, ప్రచండమైన వర్షం కురవబోతుంది, నువ్వు పోయి అహాబుకు చెప్పు అన్నాడు. సార్, అహాబు దగ్గరికి వెళ్తే కోపం మీద ఉన్నాడు. నీ దిక్కెళ్ళే రాజ్యములో కరువు వచ్చిందని పోయి మళ్ళీ ఆయనకే ఎదురుబడి చెప్పమంటావు. నువ్వు వెళ్ళయ్యా. ఏలి అహాబు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, సార్ దేవుడు గొప్ప వర్షాన్ని. అయ్యే, ఈ జరిగినటువంటి వాక్యం అంతట్లో కారణం ఒకటే, ప్రార్థన. ఈరోజు నువ్వు చేసే ప్రార్థనకు శక్తి ఉంది. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. మనకు కావాల్సిందంతా ఆ శక్తి. అవుతుందో కాదో డౌట్లు వద్దు, జరుగుతుందో జరగదో వద్దు, నిర్లక్ష్యం వద్దు, అపనమ్మకం వద్దు, ఆసక్తి కలిగి అడగండి.
ఖచ్చితంగా దేవుడు తగిన దినాన గొప్ప కార్యాలు చేస్తాడు. అక్కడ జనులకు ఎందుకు స్వస్థత కలుగుతలేదు అంటే కారణం ఒకటే. అయ్యా యెషయా గ్రంథం 53వ దేవుల బ్రదర్, ఆయన పొందిన దెబ్బల చేత. అయ్యా యేసు ప్రభువు దెబ్బలు తిన్నాడు అనేది నిజమా కాదా? నిజమే. అయితే మనకేం రావాలి మరి? స్వస్థత రావాలి. నీకు ఇంకా స్వస్థత రావట్లేదు అంటే కారణం ఒకటే, నువ్వు ఆయన పొందిన దెబ్బలను యాక్సెప్ట్ చేయట్లేదు. నా కోసమే ఇదంతా ఆయన చేశాడని నువ్వు అంగీకరించట్లేదేమో ఎక్కడైనా. ఈరోజు ప్రభునందు పరిపూర్ణంగా విశ్వాసాన్ని చూపించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ సన్నిధానంలో ఇంతవరకు నాయన చెప్పబడిన మీ మాటలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఈ సంఘాన్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మీరు సంఘాన్ని ఎన్నుకున్న విధానం కొరకు నీకు వందనాలు. ఇర్మియాను మీరు కోరుకున్నావు తండ్రి. అయా ఇర్మియాను మీరు ప్రభా ఏర్పరచుకున్నావు తండ్రి. మీరు దేనికోసమైతే ఇర్మియాను నిలబెట్టుకున్నావో ప్రజలకు నాయన స్వస్థత కలగ చేయడానికి, వారిని ప్రభా నీలో బలపరచడానికి, బండలాంటి హృదయాలను మాంసపు గుండెగా మార్చడానికి మీరు కోరుకున్నారు. నీకు వందనాలు. ఈరోజు నాయన ఈ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ సంఘాన్ని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. మా సంఘ విశ్వాసాలందరినీ మీరు దీవించండి. ఎవరు ఎలాంటి సమస్యలు ఉన్నారో, ఎలాంటి ఇరుగు ఇబ్బందులు ఉన్నారో మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచు నాయన. ఇదిగో తండ్రి 10th క్లాస్ అవుతున్న బిడ్డలు ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారి ఎగ్జామ్లలో మీరు సహాయం చేయండి. వారి రాకపోకలలో మీరు తోడుగా ఉండండి. అయ్యా ఇదిగో ప్రభా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు నాయన. వారికి మీరు తోడుగా ఉండండి. మంచి రిజల్ట్ దయచేయండి. మా సంఘములో ఉన్నటువంటి నాయన ప్రతి యవ్వన కుమారుడు, యవ్వన కుమార్తె మీ ద్వారా అంచెలంచెలుగా దీవించబడుదురు గాక. కృప దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న మా యవ్వన బిడ్డలు మీరు దీవించండి. ప్రతి ఒక్కరికినైనా చక్కటి జాబులు మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా ఉద్యోగాలలో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మా సంఘ బిడ్డలు మీరు దీవించండి. వారికి మంచి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఉన్నతమైన పదవులు మీరు అప్పగించమని నేను ప్రార్థన చేస్తుంటున్నాను. మా సంఘంలో వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు దీవించండి. వారు చేస్తున్న వ్యాపారాలను దినదినము మీరు ఆశీర్వదించండి. నీ కొరకు మీరు నిలబెట్టుకోండి తండ్రి. మీ చిత్తమునుసారంగా ప్రభు వారు అభివృద్ధి చెంది నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మా సంఘంలోని చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీరు ప్రభు కనికరించి కాచి కాపాడి నీ కృపలు ఎత్తి పట్టుకోండి. ఇక ముందు జరగబోతున్న LNT డేస్ మీటింగులలో ఆయా సంఘ కార్యక్రమాలు మీరే తోడుగుండమని, ఈ పరిచర్య అంతా మీకు మహిమకరంగా జరగడానికి కృప చూపించమని, స్వస్థపరిచే మీరు మా వైపు ఉన్నారు కనుక మీ వైపు చూస్తూ మేము కూడా ముందుకు కొనసాగడానికి, మీ సన్నిధిని ఆధారం చేసుకొని మీ కొరకు బ్రతకడానికి మా అందరికీ సహాయం చేయమని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు తెలియజేసుకొనొచ్చు యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసము కూడిన మనకును మన కుటుంబాలకు దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్.